చిలకలూరుపేటలో టిప్పర్ను బస్సు ఢీకొట్టిన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు మంత్రి విడుదల రజని. మృతుల కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పిన విడుదల రజని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందామని హామీ ఇచ్చారు. ఈ ఘటన తన మనస్సును కలిచివేసిందని, చిన్న పిల్లలతో సహా 6 మరణించడం చాలా దురదృష్టకరమని అన్నారు. పస్మరు శివార్లు అంటే అటు చిలుకూరుపేట బార్డర్కి ఇటు ఒకవైపున ప్రకాశం బాపట్ల ఈ బార్డర్ ఎక్కడైతే కలుస్తుందో మరి ఇటువైపున జరిగినటువంటి ఈ యాక్సిడెంట్ చాలా దురదృష్టకరం. రాత్రి సుమారు 1:30-2 గంటల ప్రాంతం అప్పుడు బస్సు అదుపు తప్పి మరి టిప్పర్ని కొట్టేయడము, ఫ్యూయల్ ట్యాంక్ బర్స్ట్ అవడం వల్ల దాదాపు 6 మంది కూడా చనిపోవడం జరిగింది. మిగతా వాళ్ళు ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో మైనర్ ఇంజురీస్తో వాళ్ళు బయటపడి మరి హాస్పిటల్లో చూయించుకొని వాళ్ళందరూ కూడా డిశ్చార్జ్ అయినటువంటి పరిస్థితి. ఈ 6 మంది ఎవరైతే మరి ప్రాణాలు కోల్పోయారో వారి విషయంలో మేము చాలా బాధిస్తున్నాము. చాలా అంటే చాలా బాధిస్తున్నాము. మనసు ఎంతగానో కలిసివేసింది. ఎందుకంటే అందులో ఒక 8 years పాప కూడా ఉంది. డ్రైవరు, ఆ క్లీనరు, మిగతా ఎక్కడైతే వెనకాల వెనకాల సీట్లో కూర్చున్నటువంటి ఆ ప్యాసింజర్స్, ఆ 8 years పాప అనేది ఈ ఘటన చాలా దారుణం, దురదృష్టకరం. ప్రతి ఒక్కరిని కూడా కదిలించినటువంటి విషయం. ఎందుకంటే ఫ్యూయల్ ట్యాంక్ బర్న్ అవడం వల్ల ఇప్పటికి కూడా బర్న్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఇమీడియట్గా తెలిసిన వెంటనే ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అంతా కూడా వచ్చి రెస్క్యూ చేసి ఆ ఇంజూర్డ్ అయిన వాళ్ళని కూడా కదిలించి మరి హాస్పిటల్కి పంపించినటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని కూడా చేపట్టడం జరిగింది. ఆ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ప్రభుత్వము పూర్తి స్థాయిలో కూడా చనిపోయినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా అండగా ఉంటామని మాటిస్తుంది.